75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్పేట్ డీడీ కాలనీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న భారతదేశం త్వరలోనే 3వ స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిరియాల రమేష్, డివిజన్ ప్రెసిడెంట్ నాగచైరి జగన్, రమేష్, బీజేవైఎం నాయకులు ప్రవీణ్, రామ్రెడ్డి, రోహిత్, గోవర్ధన్, కాలనీ ప్రెసిడెంట్ తో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు భారతదేశ గణతంత్ర దినం జనవరి 26 ఉత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మొత్తం భారతదేశం అంతా ఉండేటువంటి భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేటువంటి భారతీయులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ప్రపంచంలో బానిసత్వానికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాలు, శతాబ్దాలు పోరాటం చేసి అనేక అమరవీరుల కారణంగా ఈరోజు స్వాతంత్రం పొందిన తర్వాత మన దేశ స్వాతంత్ర పోరాట వీరులు అందరూ కూడా సామూహికంగా సమన్వయంగా దేశాన్ని ఒక గణతంత్రంగా ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, గణతంత్ర వ్యవస్థ కారణంగా, ఒక రాజ్యాంగం కారణంగా అనేక భాషలు ఉన్నప్పటికీ, అనేక వైవిధ్యం ఉన్నప్పటికీ, అనేక మతాలు ఉన్నప్పటికీ ఈ దేశమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఒకటి అనేటువంటి భావనతో, ఒక విలక్షణమైనటువంటి రాజ్యాంగంతో మనం ముందుకెళ్తున్నాం. అందరు సమానం చట్టం ముందు అనేటువంటి భావనతో అనేక శతాబ్దాల వ్యవస్థను మనం పునాదిగా మార్చి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకొని ముందుకెళ్తున్నటువంటి దేశం. మనం ప్రపంచ అభివృద్ధి క్రమంలో ఎక్కడో ఏ స్థానంలో ఉండేటువంటి భారతదేశం ఈరోజు క్రమక్రమంగా అనేక దశాబ్దాల పరిశ్రమ కారణంగా, శ్రమ కారణంగా, ఈ యొక్క అనేకమైనటువంటి రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కారణంగా ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపొందించబడ్డది. గత మాదిరిగానే ఈ రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో 4వ స్థానమే కాదు, ప్రపంచంలో 3వ స్థానం, అటు అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉండేటువంటి ఒక ఆర్థిక మహాశక్తిగా భారతదేశం రూపొందించబడబోతున్నది. కాబట్టి ఈ సందర్భంగా ఒక శక్తివంతమైన దేశంగా, ఒక విలక్షణమైనటువంటి దేశంగా, వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా ఏకత్వాన్ని సాధించినటువంటి దేశంగా, అందరూ సమానమని భావించేటువంటి దేశంగా మనం ప్రపంచంలో ఒక ఉదాహరణగా మారేటువంటి క్రమంలో ఈరోజు గణతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాం. నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని పిలుపునివ్వడం జరిగింది. మనం బానిసత్వం అంటే రాజకీయంగానే కాదు, చట్టపరంగా రాజ్యాంగపరంగానే కాదు, అన్నిటికన్నా ముఖ్యం మానసికమైనటువంటి దాస్యత, మానసికమైనటువంటి బానిసత్వం నుంచి రాబోయేటువంటి రోజుల్లో అది భాషాపరంగా కావచ్చు, అది ఆలోచనాపరంగా కావచ్చు, అది సాంస్కృతికంగా కావచ్చు, అది సాహిత్యపరంగా కావచ్చు, అది వస్త్రధారణ కావచ్చు, అది భోజన పరంగా కావచ్చు, ఏ పరంగానైనా మనం ఒక దాస్య శృంఖల నుంచి బయటపడాలా అనేదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మనం సంకల్పంగా మార్చాలని
మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. జై హింద్.